గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంతో అసలు లక్ష్యం నీరు గారిపోతోందని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి చోట అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసింది. కానీ నల్లగొండ జిల్లాలో వైద్యాధికారులకు సరైన ప్లానింగ్ కొరవడటంతో సామాన్యుడికి ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారింది. దాంతో ప్రైవేట్ హాస్పిటల్ బాటపట్టి జనం అప్పుల పాలవుతున్నారు. ఊర్లే పల్లె దవాఖానా ఒకటి కట్టియడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కట్టించారు కానీ దాన్ని ఓపెన్ చేయలేదు. గ్రామంలో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుక్క గరిచిన, కోతులు గరిచిన గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ చూపించుకుందామంటే ఇది ఓపెన్ కాలేదు కాబట్టి గౌరవం పోవాల్సి వస్తుంది. మాలాంటి వాళ్ళు ఎవరైనా యువకులు కానీ లేకపోతే వెహికల్ సదుపాయం ఉన్న వాళ్ళు అయితే గౌరవం దాకా పోయి వేయించుకోగలుగుతారు. కానీ అలాంటి వాళ్ళు ముసలోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పోలేకపోతారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ అధికారులు అయితేంది, ఎమ్మెల్యే గారు అయితేంది, వాళ్ళందరూ అయితే ఎవరైతేంది ఈ హాస్పిటల్ను పల్లె దవాఖానాను ఓపెన్ చేయించినట్లయితే ఈ వంగమర్తి, చిత్తలూరు గ్రామాలకు సంబంధించినటువంటి జనాలకు మేలు చేసినట్టు జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క దవాఖానాను ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్. మా ఊర్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచి రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ప్రారంభించింది. గ్రామాల్లో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్లు, ఆరోగ్య ఉప కేంద్రాలను దశలవారీగా పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎంబీబీఎస్ వైద్యులను వైద్యాధికారులుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిగా ఉన్నా వాటి అమలు పరిచేందుకు క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పల్లె దవాఖానాలకు సొంత బిల్డింగ్స్ ఉన్నా కూడా ప్రారంభోత్సవాలు చేయక నిరుపయోగంగా ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల వైద్యులు, బిల్డింగులు ఉన్నా అధికారులు సరిగ్గా లేక గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని పల్లె దవాఖానాలకు ప్రస్తుతం సొంత భవనాలు లేవు. ఉన్న వాటిలోనూ అరకొర సౌకర్యాలే వైద్య సిబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం మంచినీళ్లు, కరెంటు సౌకర్యాలు కూడా లేవు. ఓ వైద్యాధికారి, 2 ఏఎస్ఎంలు, ఆశా కార్యకర్తలు నిత్యం 50 మంది పేషెంట్లు వచ్చే పల్లె దవాఖానాల్లో సన్నిహితం సౌకర్యాలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హాస్పిటల్స్కు గదుల కొరత కూడా ఉంది. పేషెంట్లకు పరీక్షలు, రోగ నిర్ధారణ, గర్భిణీలకు యోగా చేయించేందుకు కనీసం 2 నుంచి 4 గదులైన అవసరమని సిబ్బంది చెబుతూ ఉన్నారు. సార్, ఇక్కడ చిత్తలూరు గ్రామంలో ఈ కొత్త హాస్పిటల్ కట్టినారు. 3 సంవత్సరాల నుంచి ఓపెనింగ్ లేదు. ఇక్కడ ముసలోళ్ళకు షుగర్ గోళీలే కానీ, బీపీ గోళీలే కానీ, చిన్నపిల్లలకే కానీ పోలియో చుక్కలేయడానికి కూడా వేరే ఊరి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. కాన్పు వచ్చి ఇక్కడనే ఉంటే అత్తగారింటికి పోయినాకనే వేస్తారని చెప్పి 3 నెలల నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికే పొమ్మని చెప్పి అంటారు. ఇక్కడ పోలియో చుక్కలు వేస్తారు, పోలియో సూదులు వేస్తారు. ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు అక్కడ మేడాలు చెప్పినా కానీ ఇక్కడ ఇంటర్ నేను చెప్తే ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేదని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ మా అందు కొంచెం సపోర్ట్ చేసి మాట్లాడితే తన ఆలోచనతో మంచిగా ఉంటుందని మాట్లాడదామని అనుకున్నాను. ఎవరు పట్టించుకుంటే గ్రామానికి సర్పంచ్ లేనటువంటి దాన్ని అడిగితే ఎవరిని ఏది పట్టించుకునే వీలు లేకుండా మా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే మాట్లాడుతున్నారని. హాస్పిటల్ కట్టిరండి. దాన్ని ఎందుకు కట్టిరు? 3 సంవత్సరాల నుంచి కట్టి అట్లా పడవ పెట్టిరు. మాకు అందరూ నొప్పులు, రోగాలు ఉన్నాయి. మా ఊర్లో ఎందుకు కట్టిరు, ఎందుకు చేసిరు? కట్టిన వాళ్ళు పడవ ఉంచుతారా? కట్టాలి, చేయాలి. మాకు అందరు రోగాలు, నొప్పులు చాలా మందికి ఉన్నాయి. మా కిడ్నీ ఖరాబ్ అయ్యి కనీసానికి నెలకు 3000 రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు పల్లెటూరు పోవాలంటే మాకు దిక్కు లేదు, దేశలేదు, ఎవరు లేరు. ఇది కట్టిరు, ఆ పడవ పెట్టిరు. దాన్ని మాత్రం ఓపెన్ చేస్తేనే చేయాలి, లేకపోతే మా దాన్ని మాత్రం ఇక్కడ ఉంచాం. మా ఏరియాకి ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టి ఎట్లా ఉంచిర్రు? పడవ ఎందుకు పెడుతుర్రు? వేరే మీరు కట్టము, మేము చెయ్యము, మేము రాము, చూడము అంటే మేము కుక్కలను పెట్టి ఈ ఊళ్ళే కూలగొడతాం అంటుర్రు. మీరు ఖచ్చితంగా వచ్చి మీరు ఓపెన్ చేసి మాకు అందరికీ షుగర్, బీపీలు చాలా మంది ఊర్రు తీసుకుపోయడానికి కూడా ఇక్కడ నుంచి ఎవరు ఆటోలు లేవు, బస్సులు లేవు, సరిగ్గా నడుస్తలేవు. మీరు మాత్రం వచ్చి దయచేసి దీన్ని ఓపెన్ చేయాలి, చేసి మీరు నడిపించాలి. నడిపించకుండా మాత్రం బాగుంటుంది సార్. దయచేసి రావాలి, ఈ ఊరికి వచ్చి ఓపెన్ చేయండి. మరోవైపు పల్లె దవాఖానాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదు. పీహెచ్సీ నుంచే కావాల్సిన మందులు, సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు. కొన్ని రకాల ఇంజెక్షన్స్ను నిల్వ చేసేందుకు ఫ్రీజర్లు అవసరం ఉన్నా అందుబాటులో ఉంచలేదు. ఇలా అనేక సమస్యలతో పల్లె దవాఖానాలు వైద్యానికి దూరమవుతున్నాయి. ఇప్పటికైనా వైద్యాధికారులు పల్లె దవాఖానాలపై నిర్లక్ష్యం వదిలి పేద ప్రజలకు మేలు చేసేలా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు.
కానీ ఓపెన్ చేయలేదు, ఏం చేయలేదు. మొన్న నాకు నోటి మాట బంద్ అయితే ఎక్కడనో వేసుకుపోయిండు నా కొడుకు. నిన్న తీసుకొచ్చిండు. ఈడ హాస్పిటల్ ఉన్నా, నన్ను చూస్తారు కదా సారు, జర హాస్పిటల్కు ఓపెన్ చేయరు సారు, మీరు ఎవరన్నా కానీ ఏమన్నా అనుకోరు. నేను పోయి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి హాస్పిటల్లో పండుకొని జర నా సోయి వచ్చినాక తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు నా కొడుకు జర మీరు వచ్చి ఓపెన్ చేయరి, మీరు ఇంట్లో డాక్టర్ని పెట్టుర్రి, ఆశా వర్కర్లో పెట్టుర్రి సారు, మీ దండం పెడతా, మీరు ఏమన్నా అనుకోరి. లేకపోతే